కిడ్నీ ఫెయిల్యూర్ అని మనం ఎప్పుడు వింటాం. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అని ఏ దశలో అంటారు? ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? ఓకే. సో, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అందులోనే అర్థం ఉంది మనకి. ఏంటంటే ఎప్పుడైతే కిడ్నీ పని చేయడం తగ్గిపోతుందో కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని అంటాము. అంటే ఓకే. యూజువల్‌గా కిడ్నీ ఫెయిల్యూర్‌లో మళ్ళీ 2 రకాలుంటాయి. టెంపరరీ డ్యామేజ్ ఒకటి, పర్మనెంట్ డ్యామేజ్ ఒకటి. టెంపరరీ ఫెయిల్యూర్ గురించి పక్కన పెట్టేస్తే నార్మల్‌గా మనం రొటీన్‌గా చాలామంది పేషెంట్స్‌లో చూసేది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇందులో 5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తాము. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1-5 అని అంటాము. అంటే కిడ్నీ ఎంత పర్సెంట్ డ్యామేజ్ అయిన దాన్ని బట్టి మనకి స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. స్టేజ్ 5 అని చెప్తే ఇంకా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైతే 90% కంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనం స్టేజ్ 5 అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తాము. సో మెయిన్ రీజన్ యూజువల్గా చాలా రీజన్స్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, లేదంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లేదా హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడం, మల్టిపుల్ రీజన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎంత పర్సెంట్ ఫెయిల్ అయితే మనం ఆ స్టేజ్లో పేషెంట్ని ఆ స్టేజ్లో ఉన్నారని డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది అంటే మీరు చెప్పారు కదా! ఇన్ని టైప్స్‌లో జరగచ్చు అని. ఒకేసారి కిడ్నీ పాడవటం జరుగుతుందా? లేదంటే నెమ్మదిగా దాని ప్రభావం కోల్పోవటం స్టార్ట్ చేస్తుందా? 2 విధాలుగా జరగచ్చండి. ఎప్పుడైతే టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటామో సడన్‌గా కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. ఇది ఏ సిచ్యువేషన్స్‌లో చూస్తామంటే ఎవరికైనా ఒకటేసారి సివియర్‌గా ఇన్ఫెక్షన్ వచ్చి లేదా సివియర్‌గా వాంతులు, విరోచనాలు వచ్చి బీపీ బాగా డ్రాప్ అయిపోతుందో అప్పుడు కిడ్నీకి సరిపడా బ్లడ్ అందకపోయినప్పుడు కిడ్నీ టెంపరరీగా ఫెయిల్యూర్‌లోకి వెళ్తుంది. దీన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అని చెప్పేసి అంటాము. ఓకే. ఈ ఈ ఆస్పెక్ట్‌లో ఏంటంటే ఈ స్టేజ్‌లో కిడ్నీ కంప్లీట్‌గా షట్ డౌన్ అయినా సరే మనం టైంకి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ కిడ్నీ బ్యాక్ ఫుల్ 100% నార్మల్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. అదే వేరే విషయాలలో చూసుకుంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో చూసుకుంటే మాత్రం కిడ్నీ చాలా సైలెంట్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చెప్పినట్టు ఐదర్ బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ డ్యామేజ్ అనేది ఏదో నెలల వ్యవధిలో జరగదు. అట్లీస్ట్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ విచ్ విల్ టేక్ ఓవర్ అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి కిడ్నీ సైలెంట్గా ఇంటర్నల్గా ప్రెషర్ ఫీల్ అవ్వుకుంటూ మెల్లిగా డ్యామేజ్ అవ్వుకుంటూ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో 2 విధాలుగా జరగవచ్చు. బట్ మనకి మెయిన్గా టెన్షన్ పడేది ఏంటిది అని అంటే ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోనే. ఎందుకనంటే ఈ ఫెయిల్యూర్ జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్గా పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇంటర్నల్గా మాత్రం డ్యామేజ్ జరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇది మనము 2 విధాలుగా చూడొచ్చు. ఓకే.